మాగంటి బాబు గారు మనతో పాటు కలిసి వెళ్తున్నారు. నేను మీకు అందరికి చెప్పినట్లు మేము అందరినీ కలుపుకొని వెళ్ళే మనస్తత్వం, అందరినీ కలుపుకొని వెళ్తున్నాం. అలాగే ఇవాళ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్క సమస్యను కూడా అన్ని తీర్చుకుంటా ముందుకు పోతున్నాం. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఎంత క్రిమినల్ అంటే, ఈ 20 ఏళ్ళు అతన్ని చూస్తే, ఈ 20 ఏళ్ళలో అతను ఏమైనా చేసింది చూస్తే ఓన్లీ డబ్బులు సంపాదించుకోవడం, లేకుంటే పవర్లో రక్కి రావడం, ఏదైనా పని, ఈ 2 పనులు చేయడమే అతనికి మెయిన్ కారణం. అతను ఎప్పుడైనా కానీ వాళ్ళు ఈ 20 ఏళ్ళలో అతను చూస్తే జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్తే వాళ్ళ చెల్లెళ్ళు వీళ్ళందరూ రోడ్ల మీద తిరిగి మా అన్నని సీఎం చేయమని అందరినీ వేరుకుంటే ఈయన కూడా రోడ్డు మీద తిరుగుతాం మీరు అందరూ ఆయన సీఎం చేశారు. ఇవాళ వాళ్ళ చెల్లెలకే న్యాయం చేయలేకపోతున్నాడు, మన అందరికీ ఏం న్యాయం చేస్తాడు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఈ 5 ఏళ్లలో ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదని మేము అడుగుతున్నాం. అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడే స్టార్ట్ చేశారు, అలాంటి చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు. మేము ఉన్నప్పుడు 65% చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అలాగే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మేము వచ్చిన తక్షణమే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అలాగే ఈసారి చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే ఇవాళ ఏలూరైనా స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకొని రావడం ఎంతైనా అవసరం ఉంది. చింతల్పూడిలో కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఇవాళ రోషన్ గారు ఉన్నారు, యంగ్స్టర్ యువకుడు, మీ అందరం కలిసి గట్టిగా పనిచేసే ఓపిక ఉంటుంది మాకు. మేమందరం కూడా కలిసి చింతల్పూడిని బాగా అభివృద్ధి కార్యక్రమాల్లో చేయడానికి మేము కూడా ఇద్దరు తోడ్పాటుగా చేసి చింతల్పూడిని బాగా డెవలప్ చేసుకుంటాం. ఇవాళ 100 బెడెడ్ హాస్పిటల్ అయినా కానివ్వండి, ఈ రోడ్లు అయినా కానివ్వండి, ఇవాళ రోడ్లు చూస్తే యుఎస్ నుంచి ఇక్కడికి రావడానికి తొందర ఫాస్ట్గా వచ్చేచ్చాము, కానీ ఏలూరు నుంచి ఇక్కడికి రావడానికి 4 గంటలు పడుతుంది. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ మీ అందరికీ ఒకటి చెప్పేది ఏంటంటే, నేను 6 లాంగ్వేజ్లు మాట్లాడగలుగుతా, మీ గలం పార్లమెంట్లో గట్టిగా నేను వినిపిస్తా. మీ అందరూ కూడా ఈసారి నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ, అలాగే రోషన్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి, రోషన్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపేయాలని మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరికీ అందుబాటులో ఉంటాను. నా నంబర్ తీసుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు మీరు నాతో అందుబాటులోకి రావచ్చు. మీ అర్ధరాత్రి అయినా కూడా మీరు నాకు ఫోన్ చేయండి. అలాగే ఇవాళ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజన్ అయిన లీడర్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపేయాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవులు, ధన్యవాదాలు. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన.